మా మోను, సోను వాళ్ళైతే వాళ్ళ పెద్ద మమ్మీకి సండే స్కూల్ సాంగ్స్ మొత్తం పాడి వినిపించారు. వాళ్ళ పెద్ద మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలు చూస్తూనే చాలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. చక్కగా దేవుడి మాటలు, పాటలు నేర్చుకుంటున్నారని. నిజమే అండి. పిల్లలు చూస్తూ పెరిగిపోతున్నారు. పుట్టడమే లేటు. ఆడపిల్లలున్న ఇంట్లో ఖచ్చితంగా భయం ఉంటదండి పేరెంట్స్‌కి. నాకైతే ఇద్దరు ఆడపిల్లలబ్బా! నాకైతే తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఏం లేవు. మా రెక్కల కష్టం మేము చేసుకోవాలి. అలా అని అందరికి ఉన్నాయని నేను చెప్పట్లేదు. మళ్ళీ అక్కడ పాయింట్ చేసి మళ్ళీ నన్ను తిడతారు. మోనుని, సోనుని వాళ్ళ తాతయ్య, పెద్ద మమ్మీ వదలలేక వదిలిపెట్టేశారండి. మేము వెళ్తూ ఉంటే మా అక్కయితే చాలా బాధపడింది. చెల్లి నువ్వుంటే బాగుంటది. నువ్వున్న చోట నువ్వు హ్యాపీగా ఉంటది. నలుగురిని హ్యాపీగా ఉంచుతావని ఊరికే చెప్తూ ఉంటది. ఇంతకుముందు 20 డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా! అప్పుడైతే మా అక్క నాకు చాలా అలవాటు పడిపోయింది. నేను వస్తూ ఉంటే బాగా ఏడ్చేసింది కూడా. మా అక్కకి నేనంటే చాలా ఇష్టం అండి. ఇప్పటికీ కూడా తన కోసం తను ఆలోచించుకోదు. నన్ను ఒక చిన్న పిల్లలాగా చూస్తూ ఉంటదనమాట మా అక్క. మీ అక్కలు కూడా ఇంతే